నమస్తే అన్న. చెప్పండి అన్న, ఇప్పుడు నాగర్కర్నూలు డిస్టిక్లో ఏదైతే 2 నెలల పసికందుని చంపేశారో సంఘటన జరిగి ఇన్ని రోజులు అవుతుంది, ఇంతవరకు మీడియా కానీ బయట ఎక్కడే కానీ చాలామంది కూడా దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఎందుకు చిన్న చిన్న వాటి వీడియోల మీద ఫోకస్ చేసే జనాలు, లీడర్లు, ఎమ్మెల్యేలు అయినా కూడా దీని మీద ఎందుకు ఫోకస్ చేస్తారు? ఎందుకంటే పెద్ద పెద్ద మీడియా ఛానల్ అన్ని రెడ్డిలే అవి కూడా రెడ్డికి రెడ్డి సపోర్ట్గానే ఉంటారు ఎప్పుడైనా. మనలాంటి బహుజనుల మీడియాలో ఎవరైతే ఉన్నారో, మనలాంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అన్యాయం జరిగినప్పుడు వాళ్ళ మనసు ఏదైతే కరుగుతుందో వాళ్ళు మాత్రమే స్పందిస్తారు. ఈ కుల మతాలతోని రాజకీయాలు చేసేటోళ్ళు ఎప్పటికీ ఇలాంటి దాడుల మీద వాళ్ళు చేస్తారు తప్ప స్పందించరు. క్లియర్గా అర్థమవుతుంది మనకి. కాబట్టి వాళ్ళు ఎప్పుడు స్పందించరు. ఇంకోటి బాధాకరమైన విషయం ఏంటంటే, అక్కడ నేను నాగర్కర్నూలు జిల్లాకు చెందిన వాసిని కాబట్టి అక్కడ ఉన్నటువంటి అయితే కుమ్మర గ్రామంలో జాతర జరిగినప్పుడు తినరాని మాటలు తిట్టి, తన్నరాని చోట తన్ని, తాకరాని చోట తాకి ఆ మహిళను 2 నెలలు, ఆ మహిళతో పాటుగా ఆ మహిళ అయితే తల్లి బిడ్డ ఉన్నది, 2 నెలల బిడ్డ ఉన్నది, ఆ బిడ్డను కూడా ఇంకా కాళ్ళతో తన్ని చంపడం జరిగింది. కాబట్టి అసలు వచ్చింది దేవుడిని చూడడానికి, దర్శించుకోవడానికి. మనము హిందూ సాంప్రదాయాల ప్రకారం చిన్నపిల్లని దేవునితో సమానంగా చూస్తాం. అలాంటి దేవునితో సమానంగా చూసినప్పుడు నువ్వు దేవుని పరిరక్షణలో ఉండి దేవుని దగ్గర జాతర జరిపిస్తున్నావు, ఆ గ్రామ సర్పంచ్గా నువ్వు బాధ్యత వహించి ఆ జాతరను జరిపిస్తున్నావు, ఆ దేవునికి రక్షణగా దేవుడిని వేడుకుంటున్నావు, గ్రామ ప్రజలు చల్లగా ఉండాలని చెప్పేసి నువ్వు విధంగా కోరుకున్నట్టుంటే కదా గ్రామ సర్పంచ్ అంటే. ఇలా చిన్న పక్షులతో కొలుచుకుంటే, అక్కడ ఉన్న జంతువులతో చూసుకుంటే మనుషుల వరకు బాధ్యత వహించాల్సి, రక్షణ కల్పించాల్సి ఆ ఊరి పెద్ద అయినటువంటి గ్రామ సర్పంచ్ గారు మాత్రమే. ఇలాంటిది ఆ గ్రామ మహిళల మీద నువ్వు ఏ విధంగా దాడి చేస్తావు, ఆ పసి బిడ్డను నువ్వు కాలుతో ఏ విధంగా పంపిస్తావు. కాబట్టి పాల్పడిన వ్యక్తులు, ఆ సర్పంచ్ ఎవరైతే వాళ్ళు వెంటనే మరణశిక్ష దండించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం వారికి. అంటే ఇప్పుడు ప్రభుత్వం స్టార్టింగ్ నుంచి వచ్చిన కాంచి, గెలిచిన కాంచి మాకు హిందూ అట్లా ఏం లేదు, అందరూ సెక్యులర్ ఉంటాం, అందరికి సమానంగా చూస్తాం అన్నారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచే హిందీ గుళ్ళ మీద దాడి చేయడం, గుళ్ళ మీద దాదాపు 150 గుళ్ళ మీద దాడి చేశారు. హిందువులకి అన్యాయం జరిగితే ఎక్కడ పట్టించుకోవట్లేదు. ఇంకొక మాట ఏంటంటే, మొన్న మీటింగ్ పెట్టి కాంగ్రెస్ అంటేనే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్. కాబట్టి ఇప్పుడు హిందువులకి అన్యాయం జరిగింది కాబట్టి ఓన్లీ వీళ్ళకి ముస్లింకే సపోర్ట్ చేస్తారు. వీళ్ళు ముస్లింలకు సపోర్ట్ చేస్తే మరి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలు ఓన్లీ ముస్లిం ఓట్లతోనే మీరు గెలిచిరా? ముస్లిం ఓట్లతోనే మీరు రాజ్యాధికారం ఎక్కిరా? మీరు ముస్లిం ఓట్లతోనే సీఎం కుర్చీలో కూర్చున్నారా? మీరు సెక్రటరీలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఓన్లీ ముస్లిం ఓట్లతోనే మాత్రమే మీరు ఇలా సీట్లలో కూర్చున్నారా? మీరు ఆ పదవులు తీసుకుంటున్నారా? మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు, మీ బీసీలు మాకు ఓట్లు వేయలేదా? మేము ఓట్లు వేసినా కదా మీరు గెలిచింది. మేము లేకుండా మీరు రాజ్యం ఎట్లా స్థాపించుకున్నారు భయ? నాకు అర్థం కాదు. మీరు పట్టించుకోవాలంటే మీ సొంత పార్టీ మీరు పెట్టుకున్నారు, అవన్నీ పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ తీసుకొని ముస్లిం పార్టీ అని ఆయన పెట్టుకున్నాడు కదా అసదుద్దీన్ ఓవైసీ. మీరు కూడా ముస్లిం పార్టీని పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ పెట్టి ఎస్సీ ఎస్టీ ఓబీసీలో ఓట్లు వేసుకొని మీరు వాళ్ళని మోసం చేయడం పై? నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు ట్యాంక్ బండ్ కాడ ఒక విగ్రహం కడదామని 5,000 కోట్లు శాంక్షన్ చేసి 200 ఎకరాలు కట్టాలనుకుంటున్నారు. ఇంకో మాట ఏంటంటే, గాంధీ కుటుంబానికి 1000 కోట్లు మనం ఆర్థిక సాయం చేయాలంటారు. ఇంత పెద్ద సంఘటన జరిగి పాప చచ్చిపోయింది, మనం ఇంతవరకు వాళ్ళకు కూడా 1,00,000 రూపాయలు కూడా ఆర్థిక సాయం చేయలేదు. ఈ ఏదైతే మనకి విద్యా వ్యవస్థలో కావచ్చు, మేము కళాశాల విద్యార్థులను కనుక తెలియజేస్తాం. మా కళాశాల విద్యార్థులు మా ప్రొఫెసర్లకి జీతాలు లేక ఏడుస్తున్నారు అన్న. వాళ్ళకి ఇప్పటి నుంచి 3-4 నెలల నుంచి వాళ్ళకి జీతాలు లేవు. వాళ్ళు మా దగ్గరికి వస్తారు, జీతాలు లేవు, ఏం లేవు, మేము ఎట్లా చెప్పాలి, మాకు ఇంకా జీతాలు లేవు అని వాళ్ళు బాధపడుతున్నారు. ఇలాంటప్పుడు మళ్ళీ ఈ అయితే గవర్నమెంట్ ఉండొచ్చు కావచ్చు, ఇలాంటప్పుడు ఈ విద్యా వ్యవస్థలో వీళ్ళు పెరుగుతున్నాయి కదా, మేము కూడా బాగుపడితే మేము జాబ్ ఇచ్చి లేకపోతే మన రాష్ట్రాన్ని ఉద్ధరించి ఏదో ఒక విధంగా మేము మా వంతుగా ఈ పెరుగుతున్న నాలెడ్జ్తో ప్రకారం, పెరుగుతున్న ఏదైనా ఒకటి మేము ప్రభుత్వాన్ని డెవలప్ చేస్తాం. అలాంటిది ఇలాంటి దాంట్లోకేమో పైసలు రావు, ఇలాంటి దాంట్లోకేమో కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డం రాదు, నన్ను పోసుకున్నా కానీ ₹1 అని ఇలాంటి దాంట్లోకి చెప్తాడు. గాంధీ కుటుంబాన్ని ఖర్చు చేయడానికి మేమెందుకు భయం? అర్థం కాదు. మీరు సంపాదించుకున్నారా? మా ప్రజల బహుజనులవి కష్టాన్ని సుఖంగా మార్చుకున్నారు. మీరు మా కష్టం చేతులారా కొట్టేసి మా కష్టాల చేతుల మీద మీరు బతుకుతున్నారు. ఇలా మా పైసలు మీరు దోపిడీగా చేసుకొని ఇలా మీరు కుర్చీలో కూర్చొని తింటున్న తిండి కాడ నుంచి కూడా మాదే. మేము కష్టం చేసి పండించిన పంటల వల్ల మేము కష్టం చేసి మా చేతుల కష్టం మీరు తింటున్నారు ఇలా. కాబట్టి ఇలాంటి వాళ్ళకి పైసలు లేనప్పుడు వాళ్ళకి ఎవరికి గాంధీ కుటుంబానికి ఏమి ఇస్తాం? మీ దగ్గర లేకనా? మీ దగ్గర ఉన్నాయి తీసి పంచండి. మీరు అంతా లోపల ఉన్న మీ అయితే దాచుకునే ఏదైతే ధనం ఉన్నదో అంత తీసి ప్రజలకు వంచండి. లేని ప్రజలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలకు అయితే పేద వర్గాలు ఉన్నారో ఆ వర్గాలకు మీరు వంచాల్సింది పోయి మా దగ్గర ఇలా కుసులు చేస్తారా అని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు అప్పు పుడతలేదు, రూపాయి పుడతలేదు, గత ప్రభుత్వం చేసిన అప్పులకే మేము ట్యాక్సులు కడతాం అని అన్నప్పుడు ఈ 1000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాం? ఈ 1000 కోట్లు మరి ఇప్పుడు ఈ 1000 కోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం మరి మైనార్టీలు కావచ్చు, మరి లేకపోతే రెడ్డిలు కావచ్చు, వీళ్ళకి మాత్రమే కాంట్రాక్ట్లు ఇస్తారు. ఇప్పుడు జరిగినటువంటి ప్రభుత్వంలో ఏదైతే శాంక్షన్ పనులు ఉన్నాయో అవన్నీ రెడ్డిలకు ఇస్తారు. కాబట్టి మరి రెడ్డిల దగ్గర పైసలు మస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఇస్తారేమన్నా, మా దగ్గర అయితే లేవు, మేము ఇయ్యం. మరి వచ్చిన కాంచి 6 గ్యారెంటీలు అన్నారు, 1 గ్యారెంటీ చేసినట్టు అది ఫ్రీ బస్సు, దానికి కూడా జనాలు కొట్టుకోవడం, ఆడోళ్ళు కొట్టుకోవడం అని జరుగుతుంది. మిగతా గ్యారెంటీలు కూడా రైతులకు కూడా యూరియాలు రావట్లేదు, ఇటు మీరు అన్నట్టు స్కాలర్షిప్లు రావట్లేదు, ప్రొఫెసర్లకు జీతాలు రావట్లేదు అన్నారు. మరి ఇంత హయాం నుండి మేము అన్ని చేస్తామని మాట ఇచ్చి ఇంతవరకు ఒక్కటి కూడా చేయకపోవడం, దాని మీద
దాని మీద మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం అన్న దాన్ని. ఎందుకంటే ఇలా కొన్ని మాటలు చెప్పి ఆయన గద్దె మీకు ఎక్కిండు, కానీ ఆ మాటలు నిలబెట్టుకోలేకపోతున్నట్టుగా మళ్ళీ వచ్చేసరి ఇంకా టైం ఇంకా త్వరలోనే ముగిస్తుంది అనే టైం. అది ముగించే టైంలో కూడా తర్వాత మేమంటే ఏందో కూడా చూపిస్తామని గద్దె దించేస్తాం కూడా. 2034 వరకు కాంగ్రెస్ నడుస్తుందని కూడా ప్రెస్ మీట్లు మీరు చెప్తారు, మరి దాని మీద ఆయన ఆశలు మాత్రమే అవి. మేము ఎందుకంటే అయితే చేస్తున్న పనులు కరెక్ట్ చేసినప్పుడు, ప్రజలకు న్యాయం చేసినప్పుడు 2 సంవత్సరాలు కాదు, మేమే 10 సంవత్సరాలు కాకపోతే ఇంకా 10 సంవత్సరాలు కూడా మేమే ఉంచుకుంటాం. ఎందుకంటే మాకు న్యాయం చేయని ప్రభుత్వం, మా కోసం పట్టించుకునే ప్రభుత్వం, మా కోసం పనిచేయని ప్రభుత్వం మాకెందుకు భయ్? మా కోసం ఎందుకు పనిచేయన, మా బహుజనుల కోసం పనిచేయనప్పుడు మాకెందుకు ఈ ప్రభుత్వాలు అవసరం లేదు. మేము పాలించుకోవడం లేకనా? ప్రజాస్వామ్య దేశం మేము పాలించమని పెట్టింది ఎందుకు? మా ఓట్లేసి గెలిపించింది మేము ఎందుకు? ఇప్పుడు ఈ నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్ మీద జరిగిన సంఘటన మీద నిజాం కాలేజ్ తరఫున మీరేం డిమాండ్ చేస్తారు? మేమేం డిమాండ్ చేస్తున్నామంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఏదైతే ఉన్నారో, దాడికి పాల్పడిన వ్యక్తి కావచ్చు, ఆయన పార్టీల నుంచి తొలగించి ఆయన వెంబటే ఆయన శిక్షను విధించాలని, మరణ శిక్ష విధించాలని మేము కోరుతున్నాం డిమాండ్. ఎందుకంటే ఈ సస్పెండ్ ఇవన్నీ చిన్నవి, ఎందుకంటే ఆయన వేసిన దాడి అలాంటిది. 2 నెలల పసికని చంపడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇంకోటి అక్కడ ఉన్నటువంటి ఎస్ఐలు, ఎస్పీలు, డిఐలు, సిఐలు ఉన్నారో, నార్కన్ కలెక్టర్ కూడా ఉన్నారు, వాళ్ళని ఎమ్మటే సస్పెండ్ అయ్యారు, వాళ్ళ అధికారులు కూడా సస్పెండ్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇంతవరకు కేసు నమోదు చేయాలి, కేసు నమోదు చేయలే, వారి గురించి దర్యాప్తు చేస్తారు, ఆ గ్రామాన్ని సందర్శిస్తలేరు. ఎందుకు భయ మీరు ఉన్నది ఇంకా కూటవేరు దూరంలో ఉన్నది నాగర్కర్నూలుకి కుమ్మర గ్రామము. ఆ గ్రామాన్ని సందర్శించిన లేడు కలెక్టర్. ఇప్పుడు 6 రోజులు అవుతుంది. ఎక్కడెక్కడి నుంచో ప్రజా సంఘాలు కావచ్చు, ఇది పార్టీల నేతలు కావచ్చు, అక్కడికి వచ్చి ధర్నాలు చేసి, రాస్తారోకలు చేసి డిమాండ్లు చేస్తున్నారు. ప్రభుత్వ ఫ్యామిలీ కుటుంబానికి అండగా నిలబడుతున్నారు. కానీ ఇలా మీ అధికారులు ఏం చేయనికున్నారు? ఈ అధికారులు పక్కనే ఉంది కదా గ్రామం, పట్టించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుందిగా. నాగర్కర్నూలు జిల్లా ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళందరి మీద బాధ్యత ఉంటుంది. వాళ్ళే పట్టించుకున్నప్పుడు వాళ్ళు ఎందుకు వాళ్ళని సస్పెండ్ చేసి ఆ విధంగా వాళ్ళకి మరణశిక్ష విధించాలని చెప్పేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఆ కుటుంబానికి 2 కోట్ల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. అందులో 50% ఏదో దాడికి పాల్పడిన వ్యక్తులను వాళ్ళతో కట్టించి 50% గవర్నమెంట్ ప్రకటించాలి, కట్టించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకా అక్కడ ఉన్నటువంటి ఇంకోటి ఆ జిల్లాలో కానీ ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇంకా వాళ్ళు ఎవరైతున్నా వాళ్ళు కూడా దాన్ని ఖండించి అక్కడ కుటుంబాన్ని పరామర్శించి, రేవంత్ రెడ్డి కూడా ఆ జిల్లాకు చెందిన వ్యక్తి కాబట్టి ఆ కుమ్మరి గ్రామాన్ని సందర్శించి ఆ కుటుంబాన్ని పరామర్శించి తగిన న్యాయం చేయాలని రాజ్యాంగబద్ధంగా మేము కోరుతున్నాం.